16 నెలల పరిపాలనా కాలంలో నాలుగోసారి మరో విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉన్నారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం అని చెప్పి సీఎం గారు ఒక బృందాన్ని తీసుకొని విదేశీ పర్యటనలకు వెళ్తూనే ఉన్నారు. మొదట దావోస్కి వెళ్ళారు, తర్వాత సింగపూర్ వెళ్ళారు. గత నెల 26 నుంచి 31 వరకు దుబాయ్, యుఏఈ వెళ్ళొచ్చారు. నెక్స్ట్ నవంబర్ 2 నుంచి 5 వరకు చంద్రబాబు నాయుడు గారు లండన్ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా రియల్ ఎస్టేటు, భవన నిర్మాణం, ఫైనాన్స్ సర్వీసెస్ ఇందులో పెట్టుబడులు ఆహ్వానించడం కోసం అని చెప్పి వెళ్తూ ఉన్నట్లు తెలుగుదేశం మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. భవన నిర్మాణం, రియల్ ఎస్టేటు, ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ప్రధానంగా మరి సీఎం గారు ఎక్కడ పెట్టుబడులను అంటే పెట్టమని చెబుతారో విదేశీ పారిశ్రామికవేత్తలు తెలియదు. బట్ ఇన్వైట్ చేయడం కోసమైతే లండన్ వెళ్తూ ఉన్నారట. యాక్చువల్గా నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరగబోతూ ఉంది. దానికి కూడా వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలి అనే ప్రభుత్వం అయితే ఆ బ్లూ ప్రింట్ రెడీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొందరిని ఆహ్వానించారు. అంటే లండన్ పర్యటనలో కూడా కొందరి పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి గారు ఆహ్వానించబోతున్నారు అని చెప్పి అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం లండన్ పర్యటనలోనే ఉన్నారు. ఈ నెలాఖరి వరకు జగన్ గారు ఆలోపు ఎప్పుడైనా రావచ్చు. కొందరు సోషల్ మీడియా పోస్టులో 23వ తేదీ వస్తున్నారు అని చెప్పి రాసిన ఈ నెల 30 వరకు తనకు టైం ఉంది, రావచ్చు. తను కూడా లండన్లోనే ఉన్నారు, అంటే యూరోప్ పర్యటన కానీ. సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అలా ముగిసి ఇలా రాగానే చంద్రబాబు నాయుడు గారి పర్యటన లండన్లో స్టార్ట్ అవ్వబోతూ ఉంది.